My purpose is to come, view the exhibit, appreciate it, and then meet you all and greet you all. It was the purpose I was told. But anyhow, it's a very happy and great occasion. మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళ మనకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మానసికమైన ఉత్థానాన్ని కల్పిస్తుంది. ఆ గొప్ప శక్తి దాంట్లో ఉంది. దానికి తోడు ఇవాళ శివశక్తి క్రియేటర్, ప్రమోటర్, డెస్ట్రాయర్ ఇవన్నీ కూడా వివిధ భంగిమల్లో, వివిధ రూపాల్లో మరి మనకు చక్కని కళాఖండాలను అందించిన శ్రీ గిరిధర్ గౌడ్ని మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కళలను ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించాలి. అది ఉత్తమ సంస్కారం కలిగే సమాజం యొక్క లక్ష్యం. పాత రోజుల్లో రాజులు, పరిపాలకులు ఆ పని చేశారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ఉంది. నేను అనుకుంటున్నది వాళ్ళ కర్తవ్యం కూడా ఇది. ఈ సంగీతము, సాహిత్యము, అలాగే వివిధ కళలు, మన భారతీయ కళారంగంలో 64 కళలను అనుకుంటాం మనం. వాటన్నిటిని గుర్తించి వాటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం అవుతుందో అది ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, స్వచ్ఛంద సంస్థల యొక్క కర్తవ్యం, అలాగే ప్రజల యొక్క కర్తవ్యం కూడా. మన ప్రోత్సాహమే వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలను, కొత్త కళాఖండాలను, మన ప్రాచీన సంస్కృతిని మనకు అందించే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంది. మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది కళ. మంచి ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. ఎలాంటి వాటినైనా సరే పెద్దలు చెప్తుంటారు, సంగీతంతో కదలని వారు ఎవరు ఉన్నారని. మనం ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు కూడా సంగీతానికి స్పందిస్తాయి. ఎందుకంటే అది వాళ్ళందరిలో ఒక రకమైన నవ ఉత్తేజాన్ని కల్పిస్తుంది. అలాగే సాహిత్యం కూడా మనకి భారతీయ పరంపరను, హిందూ ధార్మిక విధానాన్ని, అలాగే ప్రపంచం యొక్క చరిత్రను, వాటి అన్నిటినీ సాహిత్యంలో సంక్షిప్తం చేసి పెద్దవాళ్ళు మనకు అందిస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా దాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ నాట్యము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శారీరకమైన క్రమశిక్షణను, సృజనాత్మక శక్తిని పెంచడమే కాకుండా నేను ఇందాకే చెప్పినట్టుగా మానసిక ఉల్లాసాన్ని కూడా అందరికి కూడా కలిగిస్తాయి. అందుకని వివిధ కళలను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అది మన యొక్క కర్తవ్యం. ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక పరంపర, వాటిని ఒక తరం ఇంకొక తరానికి అందిస్తూ పోవాలి. ప్రపంచంలో మన భారతదేశానికి, మన భారతీయ సంస్కృతికి, సంస్కృతి అంటే మతపరమైనది కాదు, జీవన విధానం. ఆ జీవన విధానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రపంచం అంతా కూడా భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని, తాత్విక చింతనను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది కూడా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి అన్ని రంగాల్లో విశ్వ గురువు
తర్వాత పాశ్చాత్య పరిపాలన రావడం, మనం మనసులుగా చేసుకొని మన ఆలోచన విధానం పైన పైన వారు ఉక్కుపాదం మోపి వాడిని అణచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. దానికి అది అంతమైపోయి మన రాజ్యాన్ని మనం స్థాపించుకున్నప్పటికీ కూడా ఈ పాశ్చాత్య ప్రభావాన్ని కొంత మన పైన వదిలి వెళ్ళారు వాళ్ళు. మన భాష కావచ్చు, అది వేషం కావచ్చు, లేకపోతే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పాశ్చాత్య విధాన ప్రభావం కొంత ఉంది. దాన్ని నిదానంగా పిలుచుకొని మంచి వాటిని తీసుకోవచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, కానీ మన దగ్గర ఉన్న మంచిని మర్చిపోకూడదు. మన మంచిని మర్చిపోకూడదు. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా దాన్ని స్వీకరించాలి. అలాగే మన భాషను మనం గౌరవించుకోవాలి, మన భాషలను మనం గౌరవించుకోవాలి. అనేక రకాలైన భాషలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ మాతృభాష పరిరక్షణ, దాని గౌరవాన్ని కల్పించడం, దాన్ని అలవాటు చేసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం నేను నా ఉపన్యాసంలో భాగంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. మాతృభాష ఎప్పుడు కళ లాంటిది. కళ్ళద్దాలు కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు అనుకోండి కళ్ళద్దాలు పనిచేయవు. అందుకని ముందు మన మాతృభాషను మర్చిపోకుండా ఉంటే ఆటోమేటిక్గా మిగతా భాషల్లో కూడా మనం ప్రవేశాన్ని పొందవచ్చు. భాషలు అయితే అన్ని భాషలు నేర్చుకోవచ్చు కూడా. కాబట్టి మన ఈ విద్యా విధానంలో వచ్చిన యొక్క మార్పుల వల్ల కూడా ఈ మార్పు కొంత సమాజంలో వచ్చింది. దాంతోపాటు పరిపాలకులకు దాస్యం అనేది ఆ జబ్బు ఇంకా పట్టి పీడిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన అంతా కూడా ప్రజా భాషల్లో ఉండాల్సి ఉంది ఎక్కడికెక్కడ. ఆ తర్వాత దాన్ని బయట వాళ్ళకి తెలియడం కోసం మనం ఇంగ్లీష్లో తెలియజేయవచ్చు. కానీ మన పరిపాలన ఇంగ్లీష్లో పెట్టారు. జనమేమో తెలుగు వాళ్ళు, జనమేమో తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, అస్సామీ వాళ్ళు, పంజాబీ, రకరకాలైన భాషలు పెట్టారు. అందుకని ఆ ఆలోచన కూడా పరిపాలన వచ్చాయి. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చింది, మన దేశాన్ని మనం పరిపాలించుకున్నాం. మన నిజానికి మనం తిరిగి మన భాషల్లోకి మనం వెళ్ళాలి, మన మూలాల్లోకి మనం వెళ్ళాలి. ఈ మూలాల్లోకి వెళ్ళడం చాలా అవసరం. మూలం అనేది కేవలం భాషే కాదు, సంస్కృతి కూడా, జీవన విధానం కూడా. అందుకని దాన్ని ఒక తరం ఇంకొకరికి అందించాల్సి ఉంది. దానికి ఒక మంచి సాధనం కళ. కళ ద్వారా మన సంస్కృతిని, సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకని కళలను మనం ప్రోత్సహించుకోవాల్సి ఉంది. శ్రీ గిరిధర్ గౌడ్, ఇంతకుముందు కూడా నేను శ్రీ అనంత పద్మనాభ స్వామి ఒక పెద్ద దొంగను మన వాళ్ళు అనురాధ టింబర్స్ వాళ్ళు బర్మానికి తీసుకొస్తే దానిపైన చెక్కినటువంటి అద్భుతమైన శిల్పాన్ని చూశాను. అంతకుముందు నాకు పరిచయం లేదు, విన్నానే కానీ పరిచయం లేదు. చూసిన తర్వాత అది అద్భుత కళాఖండంగా నాకు అనిపించింది. అప్పటి నుంచి కాస్త పరిచయం పెరిగింది. పరిచయం పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రదర్శన అంతా చూస్తే గిరిధర్ గౌడ్ విశ్వరూపం చూపించినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవన్నీ మనం గమనిస్తాం. శివ శక్తి అంటే విశ్వరూపం అంటే అన్ని కోణాల నుంచి చూడడం అనమాట. ఇంకా వేరేం కాదు, దానికి నెగిటివ్ సెన్స్ లేదు. విశ్వరూపం అంటే అనుకోవడం ఎవరైనా. అన్ని పార్శ్వాలను మనం చూసేటికి అవకాశం లభించింది. వారికి మనందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఇలాగే మంచి ఆలోచనలను, మంచి విధంగా ఈ కళాఖండాలను మనకు అందిస్తూ పోవాలని చెప్పని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ ఈ కళాకృతి, కళకు ఆకృతి ఇచ్చేటి యొక్క ఈ ప్రదర్శన శాలను హైదరాబాద్ నగరంలో అందించడం ఈ లహోటి కుటుంబ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వారందరినీ. ఎందుకంటే ఇది మంచి పని. షేర్ అండ్ కేర్ అనేది మన భారతీయ యొక్క జీవన విధానం. మనకున్న దాన్ని కొంత పంచుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, పెంచుకో తర్వాత పంచుకో అని. పెంచుకోకుండా పంచుకుంటే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, నేను ఎవరికి చెప్పలేదు. అందుకని కొంత సంపద పెరిగిన వాళ్ళు వాళ్ళు ఇతరులతో కూడా పంచుకోవాలంటే అంతా ధన రూపంగా ఇవ్వబడలేదు, విజ్ఞాన రూపంలో ఇవ్వచ్చు, ఇతరత్రా ఇవ్వచ్చు. ఇది ఒక రకమైన సంపదను జనానికి పంచుకోవడమే. అలాంటి మంచి పని చేస్తున్న కుటుంబ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
I would like to really compliment them for this generous act of setting up a art gallery here in this historic city of Hyderabad. Hyderabad is known for great culture and heritage. We should preserve it. With modernization, we should keep our traditional values and culture also. That is equally important. That makes the people's life more happy. What is required is not comfort alone. You cannot be happy with comfort alone. You need to have comfort and happiness. Ultimate aim of any work or any system or anything done is to make people happy, people's life happy, so that everybody can live happily. Today I am also happy to see many of the stalwarts here from various fields who have all made it possible to join this small gathering for this exhibition. I also feel happy and I see such eminent people among our audience today, and I would like to convey my best wishes to them also. Thank you very much. Namaskar. Jai Hind. ఈ సందర్భంలో ఏ విషయం గురించి అయినా సరే అనర్గళంగా మాట్లాడగలిగిన వక్త, ఏ ఫీల్డ్ గురించి అయినా సరే తనకు సాధికారత ఉందని నిరూపించగలిగిన వెంకయ్యనాయుడు గారు ఈరోజు నా ఎగ్జిబిషన్ని ఎప్పుడో 2019లో కృష్ణలీల అనే షోని ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఏర్పడి నేను పిలిచిన వారు రావడానికి రెడీగా ఉన్నా కూడా విద్యుత్ ధర్మాల వల్ల వారు రాలేని పరిస్థితుల్లో మీరు ఈరోజు నా కళను పూర్తి చేసి నా ఎగ్జిబిషన్కి నా చిత్రాలకి ఒక సాక్షాత్కారత కల్పించి నాకు చూపించారని చెప్పేసి చెప్తూ శివుడితో సంబంధం గారు నేను మాట్లాడాలని నేను కోరుతున్నాను. సభాయ నమః. మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారికి, నా ఆత్మ బంధువు గిరిధర్ గౌడ్. ఎందుకు ఆ మాట అన్నా అంటే, నేను కళాకారుణ్ణి, గిరిధర్ గౌడ్ కళాకారుడు. ఈ చిత్రకారుడు అంటే ఒక అద్భుతమైన చిత్రకారుడు, మామూలు చిత్రకారుడు కాదు. ముఖ్యంగా సూక్ష్మ చిత్రాలు, మినియేచర్లో మాస్టర్. మన దురదృష్టవశాత్తు మనకు విదేశాల్లో గుర్తింపు వస్తే తప్ప మన స్వస్థలంలో గుర్తించాం. అయినా సరే ప్రపంచ ప్రఖ్యాతి చెంది తాను హాయిగా వచ్చి తన పల్లెటూరులో కూర్చుని తన బొమ్మలు తను వేసుకునే ఒక సాత్వికుడు. దురదృష్టవశాత్తు అన్ని కళల్లాగే చిత్రకళకి మనకు అస్సలు ఆదరణ లేదు. మన ముఖ్యంగా భారతదేశంలో, అందున ఆంధ్రదేశంలో, మన తెలంగాణ, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళకి పెద్ద బొమ్మలు వేయడం ఏదో ఓకే. అదే విదేశాల్లో లక్షలు కోట్లు పెట్టుకుంటుంటే ఆశ్చర్యపోతుండేవాడిని. ఒక చిన్న డాలీ బొమ్మని లాస్ వేగాస్లో దానికి కెమెరా పెట్టి ఒక గన్మెన్ పెట్టి దాన్ని కాపలా పెట్టారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల వర్త్. మీరు ఒక్కసారి ఈ పరిశీలన, ఈ సినిమాని, మీ చిత్రాలని పరిశీలిస్తే జాగ్రత్తగా అతను పడ్డ శ్రమ, అందంతో పాటు ఈ బొమ్మలు గీసినట్టుగాక అమ్మవారు సాక్షాత్కరించినట్టుంటాయి. జాగ్రత్తగా గమనించండి. అంతటి గొప్ప కళాకారుడు నేను రాసిన పుస్తకాలు కూడా కొన్ని బొమ్మలు వేసి దాని వాల్యూ పెంచాడన్నమాట. శభాష్రా శంకర అని నేను తెలంగాణ యాసలో శివతత్వాలు రాశాను. దానికి మా గిరిధర్ గౌడ్ అద్భుతమైన బొమ్మల్ని వేశాడు. సో గిరిధర్ గౌడ్ కీర్తి ఆచంద్రార్కం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకయ్య నాయుడు గారి ఆయన అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు, ఆయన ఏ పదవిలో ఉన్నా మన భాష పట్ల ఒక్క మాట అయినా అనకుండా ఆయన వేదిక దిగరు. అందుకే ఆయన మీద ఒక చిన్న కవిత రాసి, తెలుగు లెంక అంటే నాలెడ్జబుల్ పర్సన్ని ఎంక అంటారు తెలుగులో. తెలుగు లెంక. తిరుపతి వెంకన్నంటే తెలుగుల ఇలవేల్పు, తిరుపతి వెంకన్నంటే తెలుగుల ఇలవేల్పు, ముప్పవరపు వెంకయ్యో తెలుగుల మేలు కొలుపు. తెలుగంటే ఎంత ఇష్టం తెలుగు అతని శ్వాస, తెలుగంటే ఎంత ఇష్టం తెలుగు అతని శ్వాస.
ఏ వేదిక మీదైనా తెలుగే జయఘోష. ఇప్పుడే చెప్పారు ఆయన, ఎక్కడైనా సరే తెలుగు ప్రస్తావం. భరత జనత పాలిట అతను అపూర్వ వరం. భరత జనత పాలిట, భారతీయ జనతా పార్టీ కాదండి, భరత జనత పాలిట అన్నాను. భరత జనత పాలిట అతను అపూర్వ వరము, మృదుమధురము అతని వాణి జనరంజకము. అలాగే సారస్వత బంధు ఓ మహాజ్ఞాన సింధు, సారస్వత బంధు ఓ మహాజ్ఞాన సింధు, స్వర్ణ భారతీ సుతుడై ఆశీస్సుల నందు. శుభం భూయాత్ శివోహం. మహానుభావులు, శివతత్వాన్ని ఎలిగిన వారు, అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపజేసుకుని సుభాసురా శంకర ఆటగదరా శివ ప్రజల నోళ్లలో నానుతూ ఉన్న ఒక నానుడి, నుడికారం, నా తెలుగు నుడికారం. దీని సృష్టికర్త భరణి గారు నా ఆత్మీయ బంధువు అని చెప్పేసి నన్ను సంబోధిస్తుంటే ఒళ్ళు రోమరోమం పులకరిస్తుంది. నా జీవితం ధన్యం అని చెప్పేసి అనుకుంటూ ఈ సందర్భంగా నా కోసం ఇచ్చేసిన ఆహూతులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, భరణి గారు, నా మిత్రులు శరత్ బాబు గారు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అధినేత, ట్రూత్ ల్యాబొరేటరీకి సంబంధించిన అధినేత శ్రీ కేసిపి గాంధీ గారు, అనిల్ చౌదరి గారు, కె రామచంద్రమూర్తి గారు, మేడం డాక్టర్ శారద గారు, అలానే అత్యంది సంస్థానాధీశులు మా రాయలవారి ధర్మపత్ని శ్రీ రత్నశ్రీ వారు, వీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ ఒక్క చిన్న విషయాన్ని నేను చెప్పకపోతే 10 మంది నేను ఒప్పుకునేవాడిని కాదు. రేఖా లహోటి ఫ్యామిలీ నాకు గత 20 ఏళ్ళుగా నన్ను ఆదుకుంటూ వచ్చిన ఫ్యామిలీ. చెప్పాలంటే 2004లో జరిగిన ఒక ఆర్ట్ క్యాంపులో నా పరిచయం, 2007లో నా లఘు చిత్ర ప్రదర్శన, తర్వాత వారితోనే నా జీవన ప్రమాణం సాగిపోయింది. రెండోసారి నేను కనుక ఎగ్జిబిట్ చేస్తే లఘు చిత్రాలు మీతోనే చేస్తానని ఆ రోజు నేను చేసిన ప్రామిస్. ప్రశాంత్ లహోతి గారు నాకు ఒక సోదరునిలాగా నన్ను చూసుకుని తన కూతురు పెళ్ళిళ్ళలో కూడా నాకు ముఖ్య భాగం వహించేటట్టుగా వారు నాకు ఒక చిత్రాన్ని గీయడానికి, ఆ తర్వాత దాన్ని ఆ పెళ్లిలో దాన్ని శోభాయమానంగా అలంకరించే ఒక చిత్రంగా దాన్ని డిజైన్ చేసి నాకు మంచి నివాళులు అర్పించారు. నా చిత్రానికి మంచి గుర్తింపు తెచ్చారు. ఈ ఫ్యామిలీని నేను తలుచుకుంటూ శివాశక్తి అనే ఈ ఇమేజెస్ని గత 10 ఏళ్ల క్రితం నేను మొదలేసిన ఒక ప్రస్థానం, రూపధ్యాన రత్నాకరం అనే ఒక ఐకోనోగ్రాఫికల్ సిస్టమ్ని నేను అడాప్ట్ చేసుకుంటూ దక్షిణాత్య నాట్య చరిత్ర నటరాజ రామకృష్ణ గారు రాసిన పుస్తకంలో ఉన్న 7 సప్త తాండవాలని ఆలంబనగా చేసుకుని నాదే అయిన ఒక ధోరణిలో విజయనగర శైలికి చాలా దగ్గరగా ఉండే కొన్ని అంశాలను తీసుకుని లఘు చిత్రాన్ని, మన 100 ఏళ్ల క్రితం మనం మర్చిపోయిన లఘు చిత్రాన్ని ఈరోజు నేను సాధికారంగా చెప్పుకోగలుగుతున్నాను. 30 ఏళ్ల నా శ్రమ ఈరోజు ఫలించిందని నేను భావిస్తున్నాను. నా చిత్రం లఘు చిత్రం మోగపోయింది. దాని యొక్క మాధ్యమం, దాని యొక్క రంగు, దాని యొక్క రూపం, దాని యొక్క భవ్యత మరలా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మన భారతీయులకు ఉంది. కంటెంపరీ ఆర్ట్ ప్రాక్టీసెస్ తప్పు కాదు, మనిషి ఎదుగుతూనే ఉండాలి. దాంతోపాటు మన గతాన్ని కూడా మనం ఆకలింపు చేసుకుని మన వేర్లను, మన యొక్క మూలాలను మర్చిపోకుండా ఈ చిత్రశైలిని మనం కొనసాగిస్తూ వెళ్ళాలనే దృష్టితో కంటెంపరీ ఆర్ట్, మినియేచర్ పెయింటింగ్ నాకు ఉదయం సాయంత్రంగా నేను ప్రాక్టీస్ చేస్తుంటాను. కాబట్టి నాకు దేనిలో కూడా అభేదం కల్పించదు. శివకేశంలో అభేదం కల్పించినట్టుగా
శక్తి శివుల్లో ఎలా అయినా అభేదం కల్పించినట్టుగా రెండు కలిసి ఒకే మూర్తి రూపం కింద అర్ధనారీశ్వర స్వరూపంగా నేను భావిస్తాను. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాల యొక్క పూర్తి రూపం నటరాజ స్వరూపం. కాస్మిక్ డాన్స్ అనే పేరుతో బ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ఒక దేశీయుడు శివుడి యొక్క గొప్ప రూపాన్ని ద కాస్మిక్ డాన్స్ అనే పేరుతో ప్రతి ఒక్క రూపాన్ని ప్రతి ఒక్క రూపం నటరాజు రూపంగా చూసి మనకు విదేశీ మాటల ద్వారా చెప్పాడు, కానీ మనల్ని ఆకళింపు చేసుకుని చెప్పాడని ఒక విషయాన్ని చెప్తూ శివశక్తి ఈ ఎగ్జిబిషన్కి మీరందరూ రావడం, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, నా గ్యాలరీ మిత్రులు హర్మిత్ సింగ్, రిషిజీ, రాజు, అతుల్జీ, దేర్ ఆర్ 5 పీపుల్, వాళ్ళ పేర్లు తెలియవు, నిపు, రా, అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి శ్రమ నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ లహోటి వారి హర్షల ద్వారా సార్కి ఈ బహుకరణ చిత్రాన్ని శివామనం అనే వారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. Now I would like to invite artist Girdhar Gaur to share his insights and experience as an artist to all of us. The stage is all yours. Talk and presentation by the artist himself. వెంకయ్య నాయుడు గారిని మా కుగ్రామానికి, మా స్వగ్రామానికి, తెనాలికి పరిచయం చేసిన ఒక వ్యక్తి నా ఆత్మీయుడు అవటం. సురేష్ చిలువూరు మనిషి చిన్నవాడు, వయసు చిన్నది, పరిచయాలు పెద్దవాడితో. వెంకయ్య నాయుడు గారు ఎలా ఉంటారో నాకు తెలియదు, దగ్గరగా చూసిన దాఖలాలు లేవు, కానీ రోజు మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళిద్దరిది, మానసిక సంబంధం వారిది, అది మానవాతీత సంబంధం, చాలా అద్భుతమైనది. ఒక్కసారి సురేష్ గారు పైకి లేచి, కనీసం నలుగులో రావడానికి ఇష్టపడరు, కానీ ఒక్కసారి నా పైకి లేచి వారికి నా ధన్యవాదాలు. సోమయ్య గారికి నా ధన్యవాదాలు. నాకు సహకరించిన నా మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. '65లో నేను పుట్టాను. రాయన గిరిధర్ గౌడ్ అనే నేను రాయన రాధాకృష్ణమూర్తి గారికి రెండో కొడుకుని. రాధాకృష్ణమూర్తి గారు నాకు మొదటి గురువు. నేను చిత్రం గీయటం అనేది 3 ఏళ్లలో మొదలైందని చెప్పేసి ఆయన చెప్తుంటారు. నా ప్రతి ఒక్క కదలికని ఆయన గమనించి నన్ను చిత్రకారుణ్ణి చేయటానికి మొదటి అడుగు వేసింది మా నాన్నగారు. ఆ తర్వాత డివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని వారు ఒక్కొక్క చిత్రాన్ని అట్లా కదుపుకుంటాడు. ప్లీజ్ నేపథ్యం చెప్తాను. నేను వెళ్తూ విషయాలలోకి వెళ్తాను. 1996లో జరిగిన ఒక పెద్ద మిరాకిల్ ఏంటంటే, సురపుర అనే ఒక ఊర్లో గుల్బర్గా ఆర్టిస్ట్, చిత్రకారుడు విజయ్ హాగరుని, కెన్ యూ ప్లీజ్ అబ్జర్వ్ ద సైలెన్స్ ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ అబ్జర్వ్ ద సైలెన్స్ ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ అబ్జర్వ్ ద సైలెన్స్ ప్లీజ్, థ్యాంక్ యూ. సురపుర అనే ఒక ఆర్టిస్ట్, సురపుర అనే ఒక స్టైల్ని కంటిన్యూ చేస్తున్న ఒక ఆర్టిస్ట్ విజయ్ హాగర్ గుండిగి, ఆయన మినియేచర్లో నా మొదటి గురువు. వారితో 1996లో నేను చూసిన తర్వాత కొన్నాళ్ళు నేను వారితో ఒక 6 రోజులు ఏమో వారితో గడిపాను. వచ్చి ఒక 4 ఏళ్ళు వర్క్ చేశాను. వర్క్లో ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. పద్మశ్రీ జగదీష్ మిత్తల్ గారిని కలిశాను. వారు అద్భుతమైన కళాకారుడు, అలానే చాలా చిత్రాలని సేకరించిన వ్యక్తి. ఆయన చెప్పిన మెలకువల ద్వారా నేను మాధ్యమాల గురించి కానీ, సబ్జెక్టు గురించి కానీ నేను మెలకువలు తెలుసుకుని దాని ద్వారా మొదలు వేసిన చిత్రాల్లో కొన్నిటిని నేను ఇక్కడ చూపించబోతున్నాను. ఇవి థ్రిల్లర్గా చేసిన విష్ణు ధర్మోత్తర పురాణం అనే ఒక స్క్రిప్చర్ నుంచి, కన్నడ స్క్రిప్చర్ నుంచి తీసుకున్న డ్రాయింగ్స్, చేసిన డ్రాయింగ్స్.
దానిలో ఉన్న స్క్రిప్ట్ని నేను ఇలా ఫాలో అయ్యాను. కొన్ని డ్రాయింగ్స్ ఇక్కడ చూపిస్తాను. గణపతి, ఇవన్నీ చాలా చిన్న చిత్రాలు, 17 సెంటీమీటర్ బై 10 సెంటీమీటర్లు, అన్ని బ్రష్తో చేసినవే. అపాన్ ది జెసో సర్ఫేస్ బ్రహ్మ, మహేశ్వర, పంచముఖ మహేశ్వర, శ్రీ మహావిష్ణు 4 ముఖాలతో. ఇవన్నీ కూడా విష్ణు రూపాల్లో వేరు రూపాలు. ఇది మలయమూర్తి మన బాలాజీని వేరు వాహనాల్లో ఊరేగిస్తున్నప్పుడు ఆ వాహనాల యొక్క సేవని చూసి ఐకనోగ్రఫీని బేస్ చేసుకుని చేసిన చిత్రాల్లో ఇది మలయమూర్తి, సింహవాహన మలయమూర్తి. నెక్స్ట్ హనుమ వాహన మలయమూర్తి. ఇవన్నీ డ్రాయింగ్సే. కెన్ యూ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్. అమృతమూర్తి ఇక్కడ, ఎక్స్క్యూజ్ మీ, ఇది బాల, యవ్వని, ప్రౌఢ, ఇలా ఒక స్త్రీ యొక్క 9 రూపాలను ఇక్కడ ఉపస్థితం చేయడం జరిగింది. అందులో శివుడి సూర్యుడిని మధ్య ఆలంబనంగా చేసుకుని కాలం ఎలా గడుస్తుందనే దానికి సూర్యుడిని ప్రతీకగా పెట్టి చేసిన ఒక డ్రాయింగ్. కశ్యప ప్రజాపతి 13 మంది భార్యలతో, దక్ష ప్రజాపతి కూతుళ్ళు, నిద్రాదేవి, ఇవన్నీ కూడా ఐకనోగ్రఫీని తీసుకున్నవి. ఇది ఆ రాసులు, సూర్యుడు చుట్టూతో ఉన్నది రాసులన్నీ. ఇవి నవగ్రహాలని శృంగార రసం అనే కృష్ణ రుక్మిణి లేదా ఇలాగా కొన్నిటిని శృంగార రసంతో పోల్చి కొన్ని డ్రాయింగ్స్ చేశాను. ఇక్కడ హాస్యరసం, చిన్న వామనుడు పెద్ద బలి చక్రవర్తికి అభయం ఇస్తున్నాడు. నెక్స్ట్ కరుణ, ఇది జటాయువుని ఓదారుస్తున్న, జటాయువుని కౌగిలించుకుని విషాదంలో ఉన్న శ్రీరాముడు. నెక్స్ట్ కల్కి అవతారం, ఒక వీరరసంతో సంబంధం. ఇది కూడా ఒక రౌద్ర రసం, యమునని తీసుకొచ్చినట్టు భీభత్సరసం. దశావతారాలు చాలాసార్లు నేను చేసుకుంటూ వెళ్ళాను. దాంట్లో ఇది మోనోక్రోమాటిక్ మత్స్యావతారం. అన్నీ కూడా చిన్న సైజు, ఇట్స్ అబౌట్ 20 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. కూర్మ, వరాహ, నారసింహ, అంటే ముఖ్యంగా విష్ణు రూపాన్ని చూపిస్తూ ప్రక్కన ఆలంబనగా దానికి ఒక పూర్వ రూపాన్ని కృష్ణ అవతారం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గణపతిలో చాలా వేరియేషన్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళాను, చాలా కొంచెం స్లోగా. ఇవన్నీ కూడా ఎర్త్ కలర్స్, భూమి నుంచి తీసినవి, రాతి నుంచి తీసినవి, అలానే సస్యాల నుంచి తీసిన ఇండిగో లాంటివి కూడా దీంట్లో వాడటం జరిగింది. సర్ఫేస్, న్యాచురల్ సర్ఫేస్, వాటిల్లో ముఖ్యంగా వాస్లీ పేపర్, బ్యాంబూ పేపర్, రైస్ పేపర్, భూటానీ పేపర్, ఇలా వేరియస్ ప్లేసెస్ నుంచి తెప్పించుకుని నాకు సహకరించిన వారిలో, ముఖ్యంగా పేపర్ తెప్పించడంలో సహకరించిన వారిలో పద్మశ్రీ జగదీష్ మిత్తల్ లాంటి గురువు నాకు దొరకటం అనేది నా జీవితంలో మహద్భాగ్యం కింద భావిస్తున్నాను. 99 ఏళ్ల వృద్ధుడు, ఆయన వర్క్స్ చూస్తే దృష్టికోణాలు మారిపోతాయి, గమ్యం ఏంటో తెలిసిద్ది. చూడని మనకి దురదృష్టమే ఎదురవుతుంది. మన్మథ, మహానంది, ఇలా లక్ష్మణులు కూడా చేశాను. అష్టలక్ష్మణులు. ఇక్కడి నుంచి దేవి అవతారాలని ఇట్లానే నవదుర్గలు చేస్తూ కలర్లో కొంత సెన్సిటివ్నెస్ వచ్చింది తర్వాత. ఇవి అష్టవిధ నాయకులను కూడా నేను చేయడం జరిగింది. దీనిలో వాసవ సజ్జిక, భర్త కోసం ఎదురు చూస్తున్నది. కొంచెం వెనకెళ్ళరా. భర్తని ఆధీనం స్వాధీనపతిగా భర్తని ఇలా ఆధీనంలో పెట్టుకోవాలని చెప్తాం. ఏకాంతంలో ప్రియుని కోసం ఎదురు చూస్తున్న ఇది అభిసారిక, ఖండిత నాయక, ప్రోషిత భర్తృక. గజేంద్ర మోక్షాన్ని చాలా చేశాను, కానీ బాధపడుతున్నా, చిక్కిపోయినా, అలసిపోయిన ఒక గజేంద్రుని నేను ఇక్కడ చూపించడానికి నేను సిగ్గుపడలేదు. చాలా అందంగానే చూపించాలనుకుంటారు. దానిలో ఒక రూపాన్ని మనం చూసే దృష్టిలో ఉంటుంది, కానీ సౌందర్యం ఆ రూపంలో ఉండదని చెప్పేసిన భావన. ఇవి సీజన్స్గా చేసిన వర్షాగమం, వర్ష ఋతువు గురించి ఒక 8 వర్క్స్ చేశాను. హేమంత ఋతువు గురించి 8 వర్క్స్, వర్ష ఋతువు ఇది.
ఇదంతా పారుతున్న నది ఆల్మోస్ట్ సెలయేరు విపరీతమైన ఎరుపు రంగుతో పారుతున్న సెలయేరు అనమాట. వెళ్తున్న మూమెంట్స్ని మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనం విజువలైజ్ చేసుకున్న ఇది. ఇక్కడ అన్ని ప్రాణులు తమ అవినాభావ సంబంధాలని మర్చిపోయి, క్రూరత్వాలను మర్చిపోయి అన్నీ కూడా ఆ భయానికి తట్టుకోలేక, ఆ ధాటికి తట్టుకోలేక అన్నీ కలిసి ఒకే గుహలో ఉంటాం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇది పోతనామాత్య మహాభాగవతాన్ని స్టడీ చేసినప్పుడు మా నాన్నగారు పక్క నుండి ఆయన రిసైట్ చేయటం, నేను వినటం, దాని గురించి చిత్రీకరణ చేయటం అలా జరిగేది. ఇక్కడ యోచనా నిమగ్న శ్రీ హనుమ చుట్టూతో ఉన్నవాళ్ళు సముద్రాన్ని ఎలా దాటాలని చెప్పి తన ఆలోచనలో ఉన్న హనుమంతుడు. ఇలాంటి కొన్ని ఏవి స్పృశించిన విషయాలు ఉన్నాయో వాటిని కూడా నేను పట్టుకోవడానికి నేను ప్రయత్నం చేసిన ప్రయత్నాలు. ఇక్కడ భగవదారాధనలో ఉన్న రాముడు భక్తిలో ఉన్న మునిగి ఉన్న ఆంజనేయుడు ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఈ స్కెరల్స్ అన్నీ మాయం చేసింది చూడండి. సో హాస్యరసానికి ఒక ప్రతీకగా కొన్ని అట్లా జోవియల్గా తీసుకున్న సబ్జెక్ట్స్ ఇవి అన్నీ కూడా న్యాచురల్ కలర్సే. దేంట్లో రెడీమేడ్ కలర్స్ ఏది లేదు. అన్నీ నాకు నేను తయారు చేసుకునే కొన్ని తెప్పించుకునే కొన్ని గోల్డ్ డైరెక్ట్ గోల్డ్, అది గోల్డ్ ఫాయిల్. ఈ జెసో టెక్నిక్ అనేది సురపుర అనే ఒక టెక్నిక్ని తీసుకోవడం జరిగింది. గోల్డ్ని ఎక్కువగా లావిష్గా వాడకుండా. నెక్స్ట్ వీర హనుమ, విజయ హనుమ, విజయ ప్రతాపం. కొన్ని ఈ ప్రతీకలన్నీ కూడా అతని యొక్క నిర్భయత్వానికి కీర్తికి సింబల్స్గా తీసుకుంటున్నాయి. స్కేల్ మనం చూడొచ్చు. ఉన్నది క్యాన్వాస్ ఎంత, ఒక 22 సెంటీమీటర్స్ని మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇది చిన్నగా తీసుకుని మొత్తం స్కైని మనం ఎలాబరేట్ చేసి ఆ క్లౌడ్ ఫార్మేషన్ కింద చేసినప్పుడు ఆ విశ్వ సందర్శనం ఏంటని మనకు తెలుస్తుంది. అలాగా రెండర్ చేస్తుంది. నెక్స్ట్ నుంచి రిఫరెన్స్ తీసుకుని చేసిన వర్క్ ఇది. నెక్స్ట్ ఇది బలవాన్, అదే మన పహిల్వాన్ హనుమ అని చెప్పేసి చేసిన వర్క్ ఇది. నువ్వు లేకపోతే లంకాదహనం జరిగేది కాదని తన తోకని తను ముద్దు పెట్టుకుంటున్న ఒక హనుమంతుడి యొక్క రూపాన్ని, అదే వాలము నీడి ముద్దు నిడుకొని చెప్పేసి అనే ఒక మాటను తీసుకుని నేను ర్యాప్ చేసిన ప్రియ శృంగార హనుమ. ఇది శరద్ ఋతువుకు సంబంధించిన వర్ణనం. శరద్ ఋతువుకు సంబంధించింది ఇది కూడా. ఇది హేమంత ఋతువు, చంద్రుడు శరద్ ఋతువు. సస్యశ్యామలంగా ఉన్న వెజిటేషన్తో పాటు అన్ని రకాల బలిసిన ప్రాణి పక్షులు అన్నీ కూడా హాయిగా సేద తీరుతున్నట్టుగా. నెక్స్ట్ ఇవన్నీ చెంచిక వేటాడుతున్నాయి. ఇవన్నీ సీరియల్స్కి సంబంధించిన వర్క్స్. గజేంద్ర మోక్షాన్ని చాలాసార్లు నేను రెండర్ చేసుకున్నాను. వాటిలో ఇవి కొన్ని నచ్చుకి చూపిస్తున్నాను. ఇట్స్ ఎ డ్రాయింగ్ 33/43. నెక్స్ట్ రామ కళ్యాణం చాలాసార్లు చేశాను. వాటిలో ఏదో భాగం. ఇవి కూడా కలర్స్, బ్రైట్గా ఉన్న కలర్స్ రాతి తీసిన ఎల్లో మైకా. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ 5 ట్రిప్స్ టుగెదర్. అంటే పెయింటింగ్ని ఎలాబరేట్ చేయడానికి స్ట్రిప్స్ అనే ఒక క్యారెక్టర్ నేను వాడుతూ ఉండేవాడిని. ఇలాంటి పెయింటింగ్ ఒకటి ప్రశాంత్ లహోటి గారి దగ్గర 8 స్ట్రిప్స్ కలిగిన ఒక పెయింటింగ్ ఒకటి ఉంది, శివధనుర్భంగం. ఇక్కడ హనుమ తోకతో గదన పట్టుకున్న అంటే చిన్న చిన్న అంశాలను కూడా కొంచెం స్టడీ చేసుకోవడానికి ఈ భక్తితో పాటు ఉడత భక్తి కూడా వారధి కట్టినప్పుడు ఒక భాగంగా ఉంది కాబట్టి అలా. మా తమ్ముడు చనిపోయినప్పుడు అతనికి పూజ రాముడికి అక్కర్లేదు, అతనికి కావాలని చెప్పేసి హనుమంతుడిని రీప్లేస్ చేసి అతనికి దీపారాధన అవసరం అని చెప్పేసి చేసి 2006లో మా తమ్ముడు చనిపోయినప్పుడు చేసిన వర్క్ ఇది. నరసింహమూర్తి, పరశురామ, శ్రీరామ, గజేంద్ర మోక్షాన్ని గజ ప్రాణ రక్షకమూర్తిగా చాలా పెద్ద వర్క్ ఇది. రేఖా లహోటి గారు ద్వారా నేను ఇది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నరసింహమూర్తి అగైన్. సుదర్శన చక్రమూర్తి. ఐకోనోగ్రఫీని నేను కొంచెం స్టడీ చేసుకున్నప్పుడు నాకు దొరికిన ఇవన్నీ కాంపోజిషన్ ఆ ప్రకారంగా నేను రెండర్ చేసుకున్నాను. ఇది వామనమూర్తిని
ఇతను వెనక ఎక్కడో ఉన్నాడు, ఎంతో పెరిగి ఉన్నాడు అని చెప్పేసి అనడానికి టోటల్ వర్క్ చేసేసి దాని మీద ఒక కోట్ని అలా తీసుకోవడం వల్ల ఒక ట్రాన్స్ల్యూటెడ్ ఒక ఫామ్ని క్రియేట్ అయింది, దానివల్ల డిస్టెన్స్ క్రియేట్ అయింది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ నాకు కంటెంపరీ వర్క్ చేస్తూ మరలా నేను వెనక తిరిగి ట్రెడిషనల్ వర్క్ చేసినప్పుడు నాకు వచ్చిన ఫెసిలిటీ అనమాట. దీన్ని నేను వాడుకున్నాను, నాకు అవసరం అది. సో జీవం నుంచి దశావతారాలు పుట్టినాయి అనడానికి నేను మత్స్యావతారం డైరెక్ట్గా చూపించాను. ఒక ఐకోనోగ్రఫీ ఆఫ్ విష్ణు కాకుండా ఒక ఫామ్గా అది డెవలప్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇది యాక్చువల్గా క్షీరసాగర మదనం చాలాసార్లు చేసిన వర్క్స్లో ఇది సింప్లిఫై చేశాను అనమాట, ఇట్లా ఎలాబరేట్ కాకుండా. ఇది దుర్గా చాముండేశ్వరి. నెక్స్ట్ ఇదిగా రక్త బీజాసుర వధ, కాళిక. స్కేల్ చాలా చిన్న వర్క్స్ ఇవి, ఒక జానడు కూడా ఉండదు. సో మినియేచర్లో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా రెండర్ చేసుకుంటూ సృష్టి. ఇది అంతకుముందు చేసిన వెర్షన్, ఇది అంతకుముందు స్లైడ్ చూపించండి. ఉమా గణపతి షణ్ముఖుడు ఇక్కడ ఉన్నాడు. సో ఒక తల్లి పిల్లల్ని ఆలంబనగా తీసుకుని ఒక చిన్న ఇక్కడ శివలింగం, శివుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇదంతా కూడా నా పద్ధతిలో నేను కాంపోజ్ చేసుకున్నది, ఎక్కడ దానికి సంబంధించి హింట్ లేదు. కానీ నా ఊహకి ఏంటంటే ఇది సృష్టికారిణి. సో నేచర్తో స్థితికారిణిలో అందరూ ఎవరైతే బ్రూటల్ మర్డర్స్ చేసి మాసక్ర చేసి దండయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చేస్తూ ఇక్కడ వీరప్పన్ ఇక్కడ ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు ఇక్కడ. ఇలా కొన్ని నాకు నచ్చని క్యారెక్టర్స్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది లయకారిణి, మహాకాళి నాలుగు తీసింది, దాని మీద రక్తాన్ని బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండి చంపేస్తుంది. దిస్ టోటల్లీ 3 టుగెదర్. అగైన్ రక్త బీజవధ. ప్రశాంత్ లహోటి గారి కలెక్షన్లో ఉన్న వర్క్ ఇది. ఇది వన్ ఆఫ్ మై బీ లౌడ్ వర్క్ అండ్ ప్రెస్టీజియస్ వర్క్ ఇది. ఇది ఒక ఫ్యాంటసిక్ ఇది. అలానే సంగీత విద్వాంసులకు సంబంధించిన పోర్ట్రేట్స్ కూడా చేశాను. నెక్స్ట్ గండభైరుండ ఇమేజ్ని చాలా మూమెంట్లో ఉన్న కొన్ని యానిమల్స్ బర్డ్స్ని కూడా ఫ్లోరా ఫానా కూడా నేను డెవలప్ చేసుకోవడం జరిగింది. మా చుట్టూతో కనిపించే సురేష్ గారు పెంచిన కోళ్ళలాగా. నెక్స్ట్ నేచర్కి సంబంధించిన కొన్ని కూడా నేను స్టడీ చేయడం జరిగింది. ఏది కూడా నిషిద్ధం కాదు చిత్రానికి. సో పోర్ట్రేట్స్ కొన్ని నాకు ఇష్టమైన కొన్ని ఎక్కడైనా చూసినాయి. ఈ తెనాలి ఒక డాన్సర్ ఈమె పేరు రంగనాయకి ముగ్ధంగా ఉన్న వయసులో తీసిన ఫోటోని నేను రెండర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో శివతాండవానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్లో అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టి స్థితి 2 ట్రయాంగిల్స్ టుగెదర్ 6 వింగ్స్ గల ట్రయాంగిల్ని నేను ప్రకృతి రూపంగా నేను చెప్తాను. నెక్స్ట్ అర్ధనారీ స్వరూపం. ఓకే. ఇది ఒక భక్తికి సంబంధించిన ఆర్టికల్స్ని పెట్టుకునే ఒక మంజూషం, ఒక పెట్టె. ఆ పెట్టెని ఇలా ఆదిశేషుడి యొక్క రూపంతో టోటల్గా చుట్టూతో తిప్పి దాని లోనకి వెళ్తే లోన శ్రీ మహావిష్ణువు ఉన్నట్టుగా బాలాజీ ఇమేజ్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా చుట్టూతో రెండర్ చేసిన ఇమేజెస్. దిస్ ఇస్ ఎంట్రన్స్. ఇలా ఓపెన్ చేయాలి, ఇలా లోనకు వెళ్ళాడు, ఇక్కడ బాలాజీ పడుకుని ఉన్నట్టుగా బాలాజీ. మామూలుగా లోకల్గా మా పల్లెపడుచులు ప్రశాంత్ లహోటి గారి పాప కోసం చేసిన శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ఇమేజ్ ఇష్టంగా చేయించుకుంటాడు తను. నాకు ఇలా కావాలంటే కానీ నీ ఊహకు తగ్గట్టు చేయమని చెప్పిస్తాను అంటాడు. సో ఆర్టిస్ట్కి ఫ్రీడమే చాలా ఇంపార్టెంట్. అంతా చౌదరి గారికి ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ ఇది కూడా ఆ సందర్భంగా సుప్రియ పెళ్లి కోసం ఏర్పరిచిన ఒక చిత్రం. దీనిలో ఎన్నైతే ఈ ఫ్లోరా ఫానా దీనికి సంబంధించిన ఫ్లోరా ఉందో దీనికి అన్నిటికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా వారి ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన ఎలిమెంట్స్గా మోటివ్స్గా యూజ్ అయినాయి. నెక్స్ట్ అమ్మవారు బాలా త్రిపుర సుందరి.
నెక్స్ట్ లలితాంబిక, గాయత్రి, అన్నపూర్ణ, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, అగ్నిదుర్గాదేవి. ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ కొంచెం ఫామ్ ఫెరోషియస్ అవుతుంది చూడండి. సాత్విక, రాజస, తామస గుణాలకు దగ్గరగా ఉంది. మీరు వెళ్ళిపోతున్నారు ముందుకి. ఓకే, ఇది శివతాండవాల్లో రావణ స్తోత్రం, జటాటవి గలజ్జల పావిత, ఆ శ్లోకానికి సంబంధించిన ఒక స్టాన్జాన్ని తీసుకున్న నిర్ణయం. ఇది ఆనంద తాండవం, సృష్టి సృష్టి ఢమరుకులతో చూపిస్తున్నాడు. స్థితి అభయహస్తంతో, పతాకహస్తంతో చూపిస్తున్నాడు. సంహారం అగ్నిహస్తంతో చూపిస్తున్నాడు. ఇక్కడ వరదహస్తం, తిరోధానం. ఇక్కడ తను ఇస్తున్న డబ్బును తిరిగి తీసుకుంటున్నాడు. ఇలాగా సృష్టి స్థితి సంహారాలని ఒక కాస్మిక్ డాన్స్గా తీసుకున్న ఒక ప్రక్రియలో నటరాజ ఇమేజ్ అనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రపంచంలో చూస్తున్న ప్రతి వస్తువులో కూడా నటతత్వం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. అప్పటి నుంచి నా జీవితంలో మార్పులు వచ్చినాయని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సంధ్యాతాండవం. అమ్మవారు ఉంది, అమ్మవారు చూస్తున్నది నా ఐ ఇక్కడ ఉంది, అమ్మవారు వెనక నుంచి నేను తాండవం చూస్తున్నాను. సో ఇమేజ్ నేను డెవలప్ చేసుకోవడానికి నేను ఎలా కట్ చేస్తాను, ఎలా దాన్ని డివైడ్ చేస్తాను అనే దాని మీద, కలర్ నేను ఎలా దాని మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ కలికి తాండవం. నెక్స్ట్ ఎస్ అయిపోయింది సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ దిస్ ఇస్ విజయ తాండవం, గజాసుర సంహారం. నెక్స్ట్ దిస్ ఇస్ సంహార తాండవం, లాస్ట్లో రావాల్సింది. ఉమా తాండవం, ఊర్ధ్వ తాండవం. ఈ ఇద్దరికి జరిగిన పోటీలు సృష్టి. నెక్స్ట్ సృష్టి, స్థితి, శ్రీచక్రం ఉందండి. సంహారలో ఇక్కడ నుంచి మూలాధార, అనాహత, స్వాధిష్టాన, అనాహత, ఇలా అన్ని చక్రాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా నేను ఆఖరికి సహస్రారం ఇక్కడ ఉంటుందని చెప్పేసి నేను అక్కడ చిత్రించుకోవడం జరిగింది. నెక్స్ట్ అర్ధనారీశ్వర స్వరూపంగా అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఒకే రూపంగా చాంపేయ గౌరార్ధ శరీరకాయ, ఆ శ్లోకాన్ని బేస్ చేసుకుని చేసిన వర్క్ అన్నమాట. నెక్స్ట్ ఎవరు సార్